సపోర్ట్ చేసినప్పటికీ కొంతమంది మత గురువులు వాళ్ళకున్నటువంటి అంగబలం వల్ల కావచ్చు, స్థానబలం వల్ల కావచ్చు, పలుకుబడి వల్ల కావచ్చు, అధికారాల వల్ల కావచ్చు, రాజకీయం చేసి గెలీలియోని జైల్లో పెట్టడం జరిగింది. సో సంఘంలోనే విభిన్నమైనటువంటి వాణిలు వినపడ్డాయి ఆ రోజు. కేవలము గెలీలియోని వ్యతిరేకించిన వాళ్లే లేరు, గెలీలియోని సమర్థించిన వాళ్ళు, మద్దతు తెలిపిన వాళ్ళు కూడా ఉన్నారు. అందుకనే సైన్స్ బైబిల్ ఉన్నటువంటి దేశాల్లో పుట్టింది. మోడర్న్ సైన్స్ కి వాళ్ళు పునాదులు వేశారు. ఈ మాట ఎందుకు చెప్తారంటే నాస్తికులు చాలాసార్లు బైబిల్ సైన్స్ కి వ్యతిరేకమని వాళ్ళు చెప్తారు అని చెప్పడానికి, నిరూపించడానికి ఈ మాటలు చెప్తుంటారు వాళ్ళు. నేను మీకు చెప్పాలనుకుంటుంది అంటే ఈరోజు కనీసం మోడర్న్ సైన్స్ కి, ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పునాదులు వేసినటువంటి 12 నుంచి 14 మంది సైంటిస్టులు ఈ బైబిల్ని అక్షర సత్యమని నమ్మిన వాళ్ళు. కొపర్నికస్, గెలీలియో, మొట్టమొదటి వాడు ఫ్రాన్సిస్ బేకన్, ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని అంటారు. అంటే ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి పితామహుడు అతను. మొట్టమొదటిసారి మెథడ్ ఆఫ్ ఇండక్షన్ ని ఈ సైన్స్ కి అప్లై చేయొచ్చని చెప్పినటువంటి మోడర్న్ సైన్స్ కి ఆద్యుడైనటువంటి వాడు. ఆయన ఏమన్నాడంటే, ఆదికాండం 1వ అధ్యాయం చదివినప్పుడు, 2వ అధ్యాయం చదివినప్పుడు నేను ఇన్స్పైర్ అయ్యాను సైంటిస్ట్ కావడానికి అని చెప్తాడు. సో ఫ్రాన్సిస్ బేకన్, కొపర్నికస్, గెలీలియో, మైకెల్ ఫారడే, ఆల్బర్ట్ ఐన్స్టైన్, చార్ల్స్ బాయిల్స్, రాబర్ట్ చార్ల్స్, మ్యాక్స్వెల్, ఐజాక్ న్యూటన్, సో మెనీ పీపుల్, ఎంతో మందిని నేను చెప్పగలను మీకు. కనీసం 12 నుంచి 14 మంది పునాదులు వేసిన సైంటిస్టులు బైబిల్ని అక్షర సత్యమని నమ్మినటువంటి వాళ్ళు. కాబట్టి క్రైస్తవం కానీ బైబిల్ కానీ సైన్స్కి వ్యతిరేకం కాదు. ఆనాటి గురువులు అపార్థం చేసుకున్నారు కాబట్టి అతన్ని జైల్లో పెట్టారే తప్ప నిజానికి క్రైస్తవం కానీ బైబిల్ కానీ సైన్స్కి వ్యతిరేకం కాదు. ఇది నాస్తిక సోదరులు తెలుసుకోవాలి. సార్, సేమ్ సబ్జెక్టు నాకు ఎప్పటి నుంచి అర్థం కాదు ఏంటంటే, బైబిల్ గ్రంథంలో 19వ కీర్తనలో సూర్యుడు తిరుగుతున్నట్టు ఉంది. బైబిల్ గ్రంథంలో 93లో భూమి కదలకుండా స్థిరంగా ఉన్నట్టు ఒక రాయబడి ఉంది. ఎందుకంటే సూర్యుడు తిరుగుతున్నాడా, భూమి తిరుగుతున్నాడా? ఒకవేళ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతున్నా అంటే బైబిల్ ప్రూఫ్ ఏమైనా ఉందా, రెఫరెన్స్? రైట్. ఈ ప్రశ్న రావడం సహజం అండి, కానీ మీరు చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు అప్పుడంటే సైన్స్ లేదు, అప్పుడంటే మనుషులు అజ్ఞాన దశలో ఉన్నారు, పాపం బైబిల్ రచయితలు మోసం చేశారని అనుకుందాం కాసేపు. ఇప్పుడు సైన్స్ ఎలా ఉంది? చాలా విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇప్పుడు మీరేమంటున్నారు? సూర్యుడిని చూసి సూర్యోదయం అంటున్నారా, సూర్యాస్తమయం అంటున్నారా, లేకపోతే భూమోదయం భూమాస్తమయం అంటున్నారా? ఒకసారి చెప్తారా నాకు? దీన్ని ఫెనామినలాజికల్ లాంగ్వేజ్ అంటాం కమ్యూనికేషన్లో. అంటే ఒక ప్రక్రియ జరుగుతున్నప్పుడు దాని వెనుకున్న టెక్నికాలిటీస్ గురించి మనకి పని లేదు. అది ఎలా కళ్ళకు కనపడుతుందో ఆ ఉన్నదున్నట్టుగా మాట్లాడడం, రాయడం అనేది ఫెనామినలాజికల్ లాంగ్వేజ్ అంటాం. ఈ రోజు కూడా మనం సూర్యుడిని సూర్యోదయమనే అంటాం, యాజ్ ఇఫ్ సన్ ఈజ్ మూవింగ్. సూర్యుడు కదులుతున్నట్టే మన పరిభాష ఉంటుంది. మరి బైబిల్ టైంలో ఉండదా? సో అది పామరులకు రాసినటువంటి పుస్తకం కాబట్టి టెక్నికల్ గా రాయరు. ఈరోజు పెద్ద పెద్ద చదువుకున్న సైంటిస్టులు కూడా వెన్ ద సన్ సెట్స్, వెన్ ద సన్ రైజెస్. మన కాఫీ పేరేంటి? సన్ రైజ్ కదా, ఎర్త్ రైజ్ కాదుగా. సో ఏమండి, బైబిల్ని తప్పుగా చూడకండి. సార్, మనం ఒకే బాప్తిసం పొంది ఉన్నాము. పొందడం ద్వారా పరిశుద్ధాత్మ అందరం కూడా పొందుకొని ఉన్న వారం అనేది మనకుంది. మరి ఒకే బాప్తిసం పొందినటువంటి విశ్వాసులు కావాలండి, పాస్టర్లు కావాలండి, ఎందుకు ఒకటిగా లేరు, ఐక్యతగా ఎందుకు లేరు అన్నది ఒకటి ప్రశ్న. ఇదే ఇంకో 2వ ప్రశ్న కూడా రాస్తాం, తన సమయం ఉండదు కాబట్టి. బైబిల్లోని కొన్ని గ్రంథాలు తీసివేశారు, ఎందుకు తీసివేశారు? ఆ 2 క్వశ్చన్స్. ఒక గ్రంథం పేరు చెప్పండి సార్. ఏంటి? ఒక గ్రంథం పేరు చెప్పండి. చెప్తానండి. ఒక గ్రంథం పేరు చెప్పండి చాలు, టైం లేదు మనకి. తీసేసిన గ్రంథం ఒకటి చెప్పండి. అది యాషూరు గ్రంథం అని, యాషాబు గ్రంథం తీసివేశారు. అంటే ఇది యెహోషువ 10వ అధ్యాయం 12వ వచనంలో ఉంది కదండి. ఆ గ్రంథంలో మనం రాయబడి ఉందని చెప్పి ఉంది కదండి.
ఒకసారి చూపించమంటారా? చాలా ఉన్నాయి అలాంటి గ్రంథాలు. అదే అంటే అది కొన్ని గ్రంథాలు తీసివేశారని చెప్పి అంటున్నారు కదా, అంటే ఎందుకు తీసివేశారు అన్నది. తర్వాత రోమన్ క్యాథలిక్లు కూడా మరి 7 పుస్తకములు 7 కాదు 14. అదేలేండి. మరి అయితే ఎందుకు తీసివేశారు అన్నది అదే క్వశ్చన్ అండి. రెండింటికి కొద్దిగా సార్ మీరు రెండో ప్రశ్న విని నేను మొదటి ప్రశ్న మర్చిపోయాను. మొదటి ప్రశ్న వేస్తారా? అదే ఒకే బాప్తిసం పొందినటువంటి వారందరూ Right. పొందాం Thank కదండి, you. వరం పొందాం కదా, పరిశుద్ధాత్మ వరము. Okay. మరి ఐక్యతగా ఎందుకు లేరు ఒకటిగా? నేను మీ ప్రశ్న నేను ఇలా చేస్తాను సార్. బాప్తిస్మ మనుషుల్ని ఒక్కటి చేయదు, ప్రభువు మనుషుల్ని ఒక్కటిగా చేస్తాడు. సో మీరు ప్రశ్న ఎలా అడగాలంటే, మనం అందరం ఒక్క బాప్తిస్మం పొందిన తర్వాత ఇంత విభిన్నమైన వ్యతిరేకత లేకపోతే అనైక్యత ఎందుకుందని అడగకూడదు. మనం ఒక్క ప్రభువునే పూజిస్తున్నప్పుడు మనం ఎందుకు అనైక్యంగా ఉండాలి అని అడగాలి. ఎందుకంటే మనల్ని ఏకం చేసిన వాడు ఆయన శిలువ రక్తం మనల్ని అందరినీ ఏకం చేసింది. బాప్తిస్మానికి అంత శక్తి లేదు. బాప్తిస్మం రక్షణకు ఒక గుర్తు మాత్రమే. అది చూసారా, మీకు పెళ్ళైంది అనుకోండి, మీ వాడు అద్భుతమైన ఉంగరం పెట్టింది అనుకోండి, మీరు బస్సులో నిద్రపోయి ఉంగరాన్ని పోగొట్టుకున్నారనుకోండి, మీ ఆవిడ కాకుండా పోదు. చూసారా? అంటే పెళ్లి గుర్తు పోతే పెళ్లి క్యాన్సిల్ అవ్వదు. రక్షణకు గుర్తు బాప్తిస్మం. సో బాప్తిస్మం మనందరినీ ఒక్కటిగా చేయదు. నిజానికి బాప్తిస్మే చాలా చర్చలను విడగొట్టింది, మీకు తెలియదు ఆ సంగతి. ప్రభువు మనందరినీ ఒక్కటిగా చేస్తాడు. మనందరం ప్రభువుని పూజిస్తే బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, పుట్టించు వానిని ప్రేమించు ప్రతివాడును పుట్టించిన వాని మూలముగా పుట్టిన వానిని ప్రేమించును అని ఉంది. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చివరి భాగంలో. పుట్టించు వానిని ప్రేమించు ప్రతివాడును పుట్టించిన వాని మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. కాబట్టి మనము తోటి క్రైస్తవుల్ని ప్రేమించలేకపోతున్నామంటే మొదట క్రీస్తును ప్రేమించలేకపోతున్నామని అర్థం. సో ఎప్పుడైతే మనం క్రీస్తును ప్రేమించడం నేర్చుకుంటామో అప్పుడు సంఘాల్లో, సంఘాల మధ్య, సంఘాల లోపల కూడా ఐక్యత వస్తుంది. మనం ఒక చెట్టుగా నిలబడడానికి వీలవుతుంది. యేసు ప్రభువు గారండి ఈ లోకానికి వచ్చి మనందరికీ రక్షణ ఇచ్చారండి. ఆయన వచ్చి ఇప్పటికి 2014 సంవత్సరాలు అయింది. కానీ సృష్టి ఎప్పుడు మొదలైంది? ఆయన వచ్చి మనకు రక్షణ ఇస్తే మనం అందరం పరలోకం వెళ్తున్నామండి. మన అంతకు ముందు యేసు ప్రభు గారికి ముందు పుట్టిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని. రోమాపత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 15 వరకు చదవండి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత కూడా యేసు ప్రభు గురించి తెలియకుండా చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? చిన్నప్పుడే చనిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? పుట్టుకతోనే మానసిక స్థితి బాగలేక సువార్తను స్వీకరించలేని పరిస్థితుల్లో పిచ్చాసుపత్రిలో గడిపే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంగతి ఏంటి? మీరు అడిగింది ఒక కోణమే, ఎన్నో కోణాలు ఉన్నాయి. అయితే దేవుడు తీర్పు తీర్చేటప్పుడు 3 ప్రమాణాలు పెట్టుకొని తీర్పు తీరుస్తాడని పౌలు రోమాపత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం తర్వాత చెప్తాడు. ఆయనకు పక్షపాతం లేదని చెప్పిన తర్వాత తీర్పు గురించి మాట్లాడతాడు. ఆయన ఎంత నిష్పక్షపాతంగా తీర్పు తీరుస్తాడో దేవుడు అక్కడ వర్ణిస్తాడు. ఒకటి, ధర్మశాస్త్రం ఉన్న ప్రజలు. రెండవ బ్యాచ్ ధర్మశాస్త్రము ఉండి సువార్త వినిన ప్రజలు. రైట్? ఈ ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు 2 రకాలుగా ఉంటారు. సువార్త విన్న ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు, సువార్త వినకుండా ధర్మశాస్త్రం ఉన్నవాళ్ళు. రెండవ బ్యాచ్ ధర్మశాస్త్రం లేని వాళ్ళు. వాళ్ళలో కూడా మళ్ళీ 2 కేటగిరీస్ ఉంటాయి. సువార్త వినిన వాళ్ళు, సువార్త వినని వాళ్ళు. అంటే మొత్తం 4 కేటగిరీస్. ధర్మశాస్త్రము ప్లస్ సువార్త, ధర్మశాస్త్రము మైనస్ సువార్త, ధర్మశాస్త్రము మైనస్ సువార్త మైనస్. రైట్? ధర్మశాస్త్రము మైనస్ సువార్త ప్లస్. 4 కేటగిరీలు ఉన్నాయి. రైట్? ఈ 4 కేటగిరీలు ఎవరు పడతారు మనం చూస్తే ఆయన ఏమంటాడంటే, ధర్మశాస్త్రం ఉండి సువార్త లేదనుకోండి, ధర్మశాస్త్రం ద్వారా తీర్పు తీరుస్తాడు. సువార్త విన్నారనుకోండి, ధర్మశాస్త్రం ఉన్నా లేకున్నా మనకు సంబంధం లేదు, సువార్తను బేస్ చేసుకుని దేవుడు నా సువార్త ఆధారంగా తీర్పు తీర్చు దినమున ఇలాగు జరుగును అంటాడు. 3వ కేటగిరీ సువార్త లేదు, ధర్మశాస్త్రం లేదు, మనస్సాక్షిని ఆధారం చేసుకుని తీర్పు తీరుస్తాడు. సో మీరు చెప్పారు చూసారా, ఆ కేటగిరీ ఆ 3వ కేటగిరీలో పడుతుంది. మనస్సాక్షిని ఆధారం చేసుకుని ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే మనస్సాక్షిలోనే వాళ్ళ హృదయమందు ధర్మశాస్త్రం రాయబడినట్టున్నారు అని అక్కడే చెప్తాడు అన్నమాట. సో దేవుడు చాలా అద్భుతంగా ప్రణాళిక వేశాడు
ఎవ్వరూ తప్పించుకోవడానికి వీలు లేదు. ఈ సమయంలో నా ప్రశ్న ఏంటంటే, ఆమె థియాలజన్, నేను బీటీహెచ్ చేశాను. నా కాలేజీలో నేను నేర్చుకుంది ఏంటంటే, తెలుగులో 2 పదాలు ఉన్నాయి, ఆశీర్వాదము, దీవెన. వీటికి డిఫరెన్స్ నాకు తెలియట్లేదు. డిక్షనరీస్ చూశాను, ఇంగ్లీష్లో చూశాను, బైబిల్లో చూశాను. సో ఐ థింక్ అది మన అందరికి కూడా అవసరం అనుకుంటున్నాను, ఆశీర్వాదం, దీవెన. మన దేశంలో అండి ప్రసంగికులతో ఒక ఇబ్బంది ఏంటంటే, కొంతమంది పదాలు పట్టుకొని ఏలాడితే కొంతమంది సంఖ్యలు పట్టుకొని ఏలాడతారు. మీరు తెలుగు డిక్షనరీ చదవండి, తెలుగు అకాడమీ వాళ్ళు చేసినటువంటి తెలుగు డిక్షనరీ, శంకరనారాయణ, మీరు ఏవైనా చదవండి. ఆశీర్వాదముకి పర్యాయ పదం దీవెన. ఆశీర్వాదానికి పర్యాయ పదమే దీవెన. 2 వేరు వేరు కాదు. కొంతమంది ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరుని చేయడం అన్నప్పుడు దానికి 2 ప్రసంగాలు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మీరు హెబ్రీ భాషలో చదివితే అవి 2 పర్యాయ పదాలు. సో పర్యాయ పదాలని పట్టుకుని మనం లోతుగా పరిశీలన చేయాల్సిన పనేం లేదు. అది తెలుగులో సామెత ఉంటుంది కదా, కోడిగుడ్డు మీద ఏకులు బీకారని. ఏం రాదనమాట, చివరికి ఏం రాదనమాట. సో కాబట్టి అందులో ఏమీ లేదు సార్, 2 సమానమే. అయితే ఆశీర్వాదం అక్కడి నుంచి వస్తుంది, దీవెన కూడా అక్కడి నుంచి వస్తుంది. 2 ఒకటే కదా, అక్కడి నుంచి వస్తుంది. అది లేదా ఆయన బిడ్డలు ఆశీర్వదిస్తే దేవుడు వారి ద్వారా కూడా కొన్నిసార్లు ఆశీర్వదిస్తాడు. అబ్రహాము తన బిడ్డల్ని ఆశీర్వదించినట్టు, లేకపోతే ఇస్సాకు తన బిడ్డల్ని ఆశీర్వదించినట్టు. సార్ ప్లీజ్. చాలా క్వశ్చన్ ఏంటంటే, ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ని బయటికి తీసుకురావడానికి మోషేని పంపించినప్పుడు మొట్టమొదటి అద్భుతం ఏంటంటే, తన చేతికారను తీసి పాముగా చేస్తారు, సర్పంగా. తర్వాత అరణ్యంలో కూడా ఎత్తుడు సర్పాన్ని చూడమని చెప్పేసి దేవుడు చెప్తాడు. ఈ సర్పాన్ని దేవుడు ఎందుకు ఉపయోగించారనేది నాకు వచ్చింది సార్. సరే, నేను ఇలాగ చెప్తాను, మీరేమి అన్నిదా భావించకండి, మీకు అర్థం కావడానికి ఇలా చెప్తున్నాను. మోషే వెళ్ళి కర్ర వేస్తే సర్పం కాకుండా ఓ తేలో, చూసారా? అదే సార్, అదే వస్తున్నాను, అక్కడికే వస్తున్నా. ఓ తేలైంది అనుకుందాం, లేకపోతే మోషే కర్ర వేస్తే ఒక చెరుగ్గడ అయింది అనుకుందాం, చెప్తున్నాను, మారింది అనుకుందాం. లేకపోతే మోషే కర్ర వేస్తే ఇంకేదో పిల్లిలాగా తయారైంది అనుకున్నాం. అప్పుడు కూడా ఈ ప్రశ్న ఉంటుంది, పిల్లే ఎందుకు అయింది సార్ అనే ప్రశ్న ఉంటుంది. సో ఏదో ఒకటి అవ్వాలి కదా సార్, అంతే. అక్కడ అంతకుమించి ఏం లేదు, అక్కడ అంతకుమించి ఏం లేదు అక్కడ. వేరే ప్రశ్న అది ఏం లేదు సార్. ప్రతిసారి నేను అది చెప్తుంది మీకు. చూడండి, పర్యాయ పదాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి. పర్యాయ పదం అంటే సేమ్ అర్థం కలిగింది, నానార్థం అంటే సందర్భాన్ని బట్టి ఒకే పదానికి డిఫరెంట్ అర్థాలు ఉంటాయి. ఫోటోలో పడ్డాను అన్నదానికి ప్రేమలో పడ్డాను అన్నదానికి చాలా తేడా ఉంటుంది. స్కూటర్ మీద నుంచి పడ్డాను అన్నదానికి ఇంకా తేడా ఉంటుంది. సో అన్ని పడ్డాలు ఒకటి కాదు. కాబట్టి ఎక్కడ సర్పం కనపడంగానే అటెన్షన్ అయిపోయి సాతాన్ 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 అనకూడదు మనం. చూసారా? అది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. మీరు అన్యదా భావించద్దు. ఎందుకంటే ఈ తెలుగు బైబిల్లో కూడా ఈ రిఫరెన్స్ బైబిల్స్ ఉన్నాయి, అవి కూడా మనల్ని అలాగే గైడ్ చేసాయి, తప్పుగా చేయడం జరిగింది. ఈ రిఫరెన్స్ బైబిల్లో ఎక్కడ ఆ పదం వచ్చిందంటే అన్నిటినీ కలిపి ఒకసారి గుదిగుచ్చారనమాట. దానివల్ల సందర్భాన్ని చూడట్లేదు ఈరోజు ప్రసంగికులు కూడా, థియోలాజియన్స్ కూడా. సందర్భాన్ని మనం చూసి సందర్భాన్ని బట్టి మాత్రమే దానికి అర్థాన్ని అట్లా అనుకుంటే మనల్ని పాములతో పోల్చాడు యేసుక్రీస్తు. పాముల వలె వివేకము కలిగి ఉండండి అని అన్నాడు. సో సందర్భాన్ని బట్టి అర్థం ఆపాదించాలే తప్ప ప్రతిసారి ఒకే అర్థాన్ని ఇవ్వకూడదు. ప్రైజ్ ది లార్డ్ అండి. మనము క్రైస్తవులము అన్నవరం ప్రసాదం తినొచ్చా? ఎందుకు ఈ ప్రశ్న నేను వేస్తున్నానంటే, నేను డిగ్రీలో సువార్త ప్రకటించి 2 రక్షణలోకి నడిపించాను. వారు వేరే చర్చికి వెళ్తున్నారు. అయితే అంతా బాగుంటుంది, ఈ మధ్య ప్రసాదం తినడం నేను చూసి నాకు పెట్టబోయారు. నేను తిన్ను అని అన్నాను. కానీ తినొచ్చు, మా పాస్టర్ గారే తెప్పించుకుని తింటున్నారు అన్నారు. ఇది కొంచెము సున్నితమైన అంశం. పౌలు 2 వైపులా కూడా మాట్లాడాడు ఆయన. అయితే ఆ సందర్భాన్ని జాగ్రత్తగా మనం గ్రహించాలి. కొన్ని సందర్భాల్లో తినవచ్చును, ఏముంది అందులో
అన్న సందర్భం బైబిల్లో ఉంది. కొన్ని సందర్భాల్లో దయ్యాలతో మనకు పాలేంటి, తినద్దు అన్న సందర్భం కూడా ఉంది. అయితే ఆయన ఎంత బ్యాలెన్స్డ్గా బైబిల్ చెప్తుందంటే, ప్రసాదం ఒకవేళ అర్పితమైనది, అది విగ్రహార్పితమైనది కాబట్టి నేను తింటే ఏమన్నా అవుతుంది అని నేను అనుకుంటే నేను తినకూడదు. ఎందుకంటే అవిశ్వాసం వలన పాపము కలుగును అంటాడు. ఈ సందర్భంలోనే మీరు 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సో అవిశ్వాసంతో, ఒక గిలితోటి, అనుమానంతో నేను ప్రసాదం తింటే అది తప్పు అవుతుంది. 2, ఎప్పుడు తప్పు అవుతుంది ప్రసాదం తింటే నాకేం కాదు అని నాకు తెలుసు, ఎందుకంటే విగ్రహము వట్టిది అంటాడు పౌలు. కాబట్టి అది ఏమి కాదు కాబట్టి నేను తింటే నాకేం కాదులే అనుకుంటే తినవచ్చు. మీరందరూ తింటున్నారు కూడా ప్రసాదాలు, నేను కూడా తింటున్నాను. మీరు బ్రాయిలర్ చికెన్ తింటారండి? తింటారా అందరూ? అందరు నాన్ వెజ్ వాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఓకే, బెనర్ గారు తినరు. దాన్ని బిస్మిల్లా చేస్తారు, హలాల్ చేస్తారు. అది వేరే దేవుడికి అర్పితం చేసిన తర్వాతే మన దగ్గరికి వస్తుంది. పప్పు తిన్నారు ఎప్పుడైనా? మీరు వాళ్ళ కొట్టుకెళ్తే చింతపండు, పప్పు, బియ్యము, బెల్లము అన్ని ముందు దేవుడికి పెట్టి కడ్డీలు వెలిగించి అన్నిటి మీద ఇలా అని అప్పుడు మీకు అమ్ముతాడు. అర్థమైందా? మీరు ఎప్పుడైనా బస్సు ఎక్కారా? బస్సు ఇక్కడికి రాకముందు అక్కడ హనుమంతుడి గుడి దగ్గర ఆపి దానికి పూజ చేసి అప్పుడు మన దగ్గరికి బస్సు తీసుకొస్తాడు. మీరు విగ్రహార్పితమైనటువంటి ఈ ప్రభావం నుంచి మీరు తప్పించుకోవడానికి కుదరదు. అందుకని పౌలు ఏమంటాడంటే, ప్రార్థన ద్వారా సమస్తమును పవిత్రపరచబడుతున్నాయి అంటాడు. అర్థమైందా? సో నేనైతే ఏం చేస్తానంటే, ఏ సందర్భాల్లో ప్రసాదం తింటానంటే జనరల్గా వద్దంటాను నేను. ఒకవేళ నాకు ఇచ్చినటువంటి వాళ్ళు నొచ్చుకుంటారు, బాధపడతారు అని అంటే తీసుకుని మళ్ళీ వాళ్ళ కళ్ళెదురుగానే ప్రార్థన చేస్తాను నేను. అదేంటి సార్, దేవుడికి పెట్టిందే కదా అంటే, మా దేవుడికి పెట్టుకుంటున్నానులేండి అంటాను నేను అని తినేస్తాను. అయితే ఇక్కడ ఇంకొక కాషన్ ఏమిచ్చాడంటే పౌలు, ఒకవేళ నువ్వు తింటూ ఉన్నావు, నీ కాన్షియన్స్ బాగానే ఉంది, నీకు చాలా మెచ్యూరిటీ ఉంది, నీకేం అవ్వదని నీకు తెలుసు. కానీ ఒక బలహీనుడైన సోదరుడు ఒకవేళ నువ్వు తింటున్నప్పుడు చూశాడనుకో, అపార్థం చేసుకునే అవకాశం ఉందనుకో, తినకు అన్నాడు. ఇప్పుడు అర్థమైంది కదండి, ఎప్పుడు తినవచ్చునో ఎప్పుడు తినకూడదు. కాబట్టి ప్రసాదం తినవచ్చునంటే తినకూడదు అని గబుక్కని స్టేట్మెంట్ ఇచ్చేయకూడదు, తినొచ్చు అని వెంటనే అనకూడదు. మనం ఏ సందర్భంలో తినవచ్చునో ఏ సందర్భంలో తినకూడదునో జాగ్రత్తగా వాక్యానుసారంగా సున్నితంగా ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలి. నేను కొన్ని మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది దైవజనులు ప్రార్థన చేసినప్పుడు చాలా మంది పడిపోవడం చూశాను, స్వస్థత పొందారని విన్నాను. అయితే వాళ్ళు వర్షిప్ చేసేటప్పుడే వాళ్ళకి స్వస్థత కలగొచ్చు కదా, వాళ్ళు అక్కడికి వెళ్ళాక బలిపీఠం మీద వాళ్ళు టచ్ అని అనడం వల్ల వాళ్ళకి స్వస్థత ఎందుకు కలుగుతుంది? శభాష్ తమ్ముడు, చాలా నీలాగా ఆలోచిస్తే ఆంధ్ర క్రైస్తవ లోకం ఎప్పుడో బాగుపడి ఉండేవాళ్ళం. శభాష్, చాలా మంచి ప్రశ్న అడిగావు. సమస్య ఏమిటంటే ఇక్కడ ఎవరో ఒక మనుషుల దగ్గర ప్రత్యేకత ఏదో ఉంది, వాళ్ళని టచ్ చేస్తే ఏదో అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి ఏదో ప్రత్యేకత ఉంది. ఇదే విగ్రహారాధన అంటే. అవునండి, దాన్నే విగ్రహారాధన అంటాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆయన అంత్య దినాల్లో సర్వ శరీరుల పైన కుమ్మరిస్తానన్నాడు. దానికి మధ్యవర్తులు ఎవరు అక్కర్లా. మనం మన పాపాలు ఒప్పుకుంటే, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన రక్తంలో మనం కడుక్కుంటే, మనం ఆయన హృదయంలోకి పిలిస్తే యేసుక్రీస్తు మన హృదయంలోకి వస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ విషయాన్ని? వండర్ఫుల్. యేసుక్రీస్తు హృదయంలోకి వస్తే ఆత్మ కూడా వచ్చినట్టే. ఎందుకంటే మీరు 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చదవండి. అక్కడ ఉన్న మాట ఏంటంటే, ప్రభువే ఆత్మ. ప్రభు వేరు, ఆత్మ వేరు కాదు, ప్రభువే ఆత్మ. అయితే ఆత్మ నింపుదల ఉంది చూసారా, అది మళ్ళీ 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 జరుగుతుంటుంది. ఎప్పుడైతే నేను కొంత అవిధేయత చూపించి పక్కకి వెళ్ళిపోతానో ఆత్మ స్వాధీనంలో ఉండను. ఆత్మ నింపుదల అనేటువంటి కాన్సెప్ట్ ఎక్కడుందంటే ఫెబిసి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో ఉంది. అక్కడ 2 వచనాలని కలబోసి ఒక నెగిటివ్ ఒక పాజిటివ్ చెప్తాడు పౌలు. మద్యముతో మత్తులై ఉండకుడి, ఆత్మపూర్ణులై ఉండుడి అని అంటాడు. కాబట్టి దాన్ని ఫిజికల్ గా అర్థం చేసుకోకూడదు. మద్యంతో మత్తులై ఉండకూడదు అంటే మద్యంతో మత్తుగా ఉన్నవాడు మద్యం కంట్రోల్లో ఉంటాడు.
ఒప్పుకుంటారా? ఆత్మపూర్లైన వాళ్ళు ఆత్మ కంట్రోల్లో ఉంటారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి సమస్య ఏంటంటే ఆత్మపూర్ణత పేరుతో ఆత్మ వచ్చిన తర్వాత కంట్రోల్ తప్పుతున్నారు మనోళ్ళు. చాలా తప్పది. మీరు చూడండి, ఆత్మఫలం ఏమనగా సెల్ఫ్ కంట్రోల్ అని ఉంటుంది. చూడండి అక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. సెల్ఫ్ కంట్రోల్ ఎక్కడ తప్పుతుందో అక్కడ ఆత్మఫలం లేనట్టు, ఆత్మపూర్ణత లేనట్టు. ఇంకొక మాట కూడా ఉంది, ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉండును అనే మాట కూడా ఉంది. చాలాసార్లు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. దయ్యం పట్టిన వాడు వదిలిపెట్టంగానే ఏమంటాడండి? నేను ఎక్కడున్నాను, ఏమైంది, ఏంటి మీరంతా అంటాడు. దయ్యం పూనడానికి ఆత్మ నింపుదలకి తేడా అదే. ఆత్మ ఎప్పుడైతే ఆత్మచేత నింపబడతామో మన కంట్రోల్లో మనం ఉంటాం. దయ్యం పూనినప్పుడు నాకేం జరిగిందో నాకు అర్థం కాదు. కాబట్టి సంఘాల్లో ఈ పూనకాన్ని మానేద్దాం మనం. దయ్యానికి పూనకం ఉంటుంది, ఆత్మకి పూనకం ఉండదు. ప్లీజ్ అండర్స్టాండ్. ప్రైజ్లాడండి. అదే బైబిల్ దేవుని గ్రంథమా, ఖురాన్ దేవుని గ్రంథమా? బైబిల్ దేవుని గ్రంథం అయితే ఏ విధంగా దేవుని గ్రంథం అయింది? ఖురాన్ దేవుని గ్రంథం కాకపోతే ఎందుకు దేవుని గ్రంథం కాదు? అంటే దేవుని గ్రంథం ఒకటే ఉంటది కదా. అదే బైబిల్ దేవుని గ్రంథమా, ఖురాన్ దేవుని గ్రంథమా? ఓకే, మీరు బజార్లోకి వెళ్తే ఒక వస్తువుకి డూప్లికేట్లు ఉంటాయా? మన భారతదేశం మార్కెట్కి ఒక మంచి పేరు ఉంది. ఏంటో తెలుసా? ప్రోడక్ట్ తయారయ్యి ఇంకా రాకముందే ఇక్కడ ప్రోడక్ట్ తయారైపోతుంది. అర్థమవుతుందండి మీకు? పైరసీ విన్నారు ఎప్పుడైనా? సో కాబట్టి సత్యం అనేది ఒకటి ఉందనుకోండి, దానికి కౌంటర్ ఫీట్స్, నకిలీలు చాలా ఉంటాయి. 500 రూపాయల నోటు, మంచి నోటు ఒక రకమైనదే ఉంటుంది, కానీ దొంగ నోట్లు అనేక రకాలు ఉంటాయి. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఏది సత్యం, ఏది అసత్యం మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫలానా వాళ్ళ మతంది అసత్యం అని అంటే వాళ్ళ కోపం వస్తుంది, బైబిల్ అసత్యం అంటే మనకు కోపం వస్తుంది. కాబట్టి సత్యంకున్న లక్షణాలు ఏంటో మనం చూడాలి, అది చాలా ప్రాముఖ్యం. సత్యానికి ఉన్న లక్షణాలు ఈ గ్రంథానికి ఉన్నాయనుకోండి, సత్యమే అది. సత్యం అంటే ఏమిటని అరిస్టాటిల్ని అడిగారు. ఆయన ఏమన్నాడంటే వాట్ ఈజ్ ట్రూత్ అన్నాడు. వాట్ ఈజ్ నాట్ ఈజ్ ట్రూత్ అన్నాడు. వాట్ ఈజ్ నాట్ ఈజ్ అన్ట్రూత్ అన్నాడు. వాట్ ఈజ్ నాట్ ఈజ్ అన్ట్రూత్ అన్నాడు. తెలుగులో చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్తే సత్యం, లేనిది లేనట్టు చెప్తే కూడా సత్యమే. ఉన్నది లేనట్టు చెప్పినా, లేనిది ఉన్నట్టు చెప్పినా అది అసత్యం అన్నాడు. సత్యం అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే వాస్తవానికి అనుగుణంగా ఉండేది సత్యము. వాస్తవం అంటే ఏంటి? ఉనికిలో ఉన్నదాన్ని వాస్తవము అంటాము. ఏమండి? ఇప్పుడు ఈ గ్రంథము సత్యమో అసత్యమో తేలాలి అంటే, వేరే గ్రంథాల సంగతి మనకు అనవసరం, ఈ గ్రంథం సత్యమో అసత్యమో తేలాలి అని అంటే ఇది వాస్తవంలో జరిగిందా అని ఒకటి చూడాలి. అంటే చారిత్రాత్మకంగా దీన్ని పరిశీలన చేయాలి. దీంట్లో 66 పుస్తకాలు ఉన్నాయి, పాత నిబంధన, కొత్త నిబంధన. 39 పాత నిబంధనలు, 27 కొత్త నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు బైబిల్ యొక్క చరిత్రాత్మకతను మనం పరిశీలన చేస్తే ఈరోజు ప్రపంచంలో ఏ చరిత్ర పుస్తకానికి లేని చారిత్రక ఆధారాలు, సాక్ష్యాలు, రుజువులు బైబిల్ పుస్తకానికి ఉన్నాయి. అదంతా చెప్పే టైం నాకు లేదు కాబట్టి చాలా సింపుల్ గా ఒక విషయం మీకు చెప్తాను. అలెగ్జాండర్ చరిత్రలో ఉన్నాడా? ఒప్పుకుంటారా? రైట్. సీజర్ అగస్టస్ చరిత్రలో ఉన్నాడా? అరిస్టాటిల్ చరిత్రలో ఉన్నాడా? సోక్రటీస్ చరిత్రలో ఉన్నాడా? గౌతమ బుద్ధుడి చరిత్రలో ఉన్నాడా? రైట్. మరి ఇంతమంది చరిత్రలో ఉండగా ఎందుకు అలెగ్జాండర్ పూర్వము, అలెగ్జాండర్ శకము అని క్యాలెండర్ రాలేదు? బుద్ధ పూర్వము, బుద్ధ శకము అని ఎందుకు రాలేదు? ఎందుకంటే ఈరోజు చరిత్రని కంపేర్ చేస్తే బైబిల్ గ్రంథానికి ఉన్నటువంటి చారిత్రక ఆధారాలు ఎవరికీ లేవు. అందుకని చరిత్రను అది ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు కాబట్టి మధ్యలో ఒక పాయింట్ తీసుకొని వెనక్కి ముందుకి కొలుస్తారు. మీరు 10th క్లాస్లో మ్యాథ్స్లో రియల్ లైన్ అని చదువుతారు, వాస్తవ రేఖ అని చదువుతారు.
జీరో నుంచి వెనక్కి వెళ్తే -1, -2, -3, −ఇన్ఫినిటీకి వెళ్తుంది. ప్లస్కి వెళ్తే +1, +2, +3, +ఇన్ఫినిటీకి వెళ్తుంది. అలాగే కాలాన్ని కొలిచారు. అలా కొలిస్తే ఒక ఖచ్చితమైన మిడ్ పాయింట్ కావాలి వాళ్ళకి. ఖచ్చితమైన మిడ్ పాయింట్ కావాలంటే అది వాస్తవంలో జరిగి ఉండాలి. ఎందుకంటే కాలం అనేది వాస్తవానికి సంబంధించింది, వాస్తవ ప్రపంచానికి సంబంధించింది. కాబట్టి వాళ్ళు అనేక మందిని పరిశీలన చేసినప్పుడు యేసుక్రీస్తుకి కంటే ఎక్కువ ఆధారాలు ఎవరికి లేవు. వేరే క్యాలెండర్లు కూడా ఉన్నాయి, కానీ ఈరోజు ప్రపంచమంతా పాటించడానికి క్యాలెండర్ కారణం ఏంటంటే దీనికి ఖచ్చితత్వం ఎక్కువ, దీనికి సర్టనిటీ ఎక్కువ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రపంచంలో అలెగ్జాండర్ గురించి కానీ, లేకపోతే అరిస్టాటిల్ గురించి కానీ, సోక్రటీస్ గురించి కానీ ఈరోజు దొరికినటువంటి ప్రతుల్లో, ప్రాచీన గ్రంథాల్లో ఒక్క ఒరిజినల్ కూడా లేదు. బైబిల్కి కూడా ఒరిజినల్స్ దొరకలా. ఏ మత గ్రంథానికి కూడా ఒరిజినల్స్ లేవు, ఖురాన్కి కూడా లేవు, ఒరిజినల్స్ దొరకలా. అప్పుడు చరిత్రకారులు ఏమన్నారంటే ఒరిజినల్స్ దొరకట్లేదు కాబట్టి, ఇవి అతి ప్రాచీనమైన గ్రంథాలు కాబట్టి దీన్ని ఏం చేయాలంటే అది ఎప్పుడు జరిగిందో వాస్తవంగా ఆ జరిగిన దానికి ప్రతులు దొరుకుతున్నాయి కదా, కాపీ